హాయ్ అండి. మనం ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్తే చికెన్ సూప్ గానీ, మటన్ సూప్ గానీ ఆర్డర్ చేసుకుంటాం కదా! సో, అది అంత టేస్టీగా ఉండడానికి రీజన్ అయితే అందులో వేసిన మసాలా అండి. సో, ఆ మసాలా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత అమ్మకుచ్చి. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఇంకా పాన్ పెట్టుకొని జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, మిరియాలు అండ్ మెంతులు కూడా యాడ్ చేసుకోండి. మెంతులు అనేది కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి, లేకపోతే అవి చేదొచ్చేస్తాయి అనమాట. అది లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయిస్తూ ఉండాలన్నమాట. దోరగా వేయించటం వల్ల అది మాడకుండా ఉంటుంది. మొత్తం ఈక్వల్ క్వాంటిటీలో అనేది ఏగుతాయి అనమాట. మసాలాలు అనేది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఏగుతూ ఉంటాయి. సో ఇది లో ఫ్లేమ్లో చేసుకుంటూ ఒక 5 to 10 మినిట్స్లో అయిపోద్ది. ఇలా చేసుకోవడం వల్ల ఇది నిలవ అనేది ఎక్కువ ఉంటుందండి. మనం ఎవ్రీ టైం చికెన్ తెచ్చుకున్న ప్రతిసారి ఒక 4 ముక్కలు పక్కన పెట్టుకొని చికెన్ కంప్లీట్ అయ్యేలోపు మనం సూప్ చేసుకొని తాగేయచ్చు. దోరగా వేగిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. ఎండుమిరపకాయలు అనేది ఒక 20 వరకు, మనం బాగా కారం ఉంటే ఒక 20 వరకు యాడ్ చేసుకోవచ్చు. సూప్ అనేది మిరపకాయలు అనేది కొంచెం ఘాట్ ఎక్కువ ఉండాలి. దాన్ని పేస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇందులో వెల్లుల్లిపాయలు అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. నేను అది యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనకు నిలవ ఉండాలి కాబట్టి అది యాడ్ చేయట్లేదు. సూప్ చేసుకున్నప్పుడు దంచి వేసేసుకోవచ్చు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్తూ సబ్స్క్రైబ్ చేయండి.